హలో ముగ్ధ, హౌ ఆర్ యు? నీ గురించి మీ తాత మాటల్లో వినడమే. కార్తికేయ సార్, నీ కళ్ళు కనపడవా? సార్ ప్లీజ్, థ్యాంక్ యూ. వద్దు. ఉంటా. థ్యాంక్ యూ సార్. కనపడపోయినా ఇన్ని పుస్తకాలు చదివాడా? ఓ 4 పుస్తకాలు రాశాడంట. ఎంత గొప్ప కదా. చూపుకి విజ్ఞానానికి సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు చూపు లేకపోవడం వల్లే ఐ బికేమ్ వాట్ ఐ యామ్. కమింగ్ టు ద పాయింట్, విశ్వం ఒక పూసల దండ. ప్రతిదీ నీకు సంబంధమే, ప్రతిదీ నీ మీద ప్రభావమే. సౌర కుటుంబం నుంచి సముద్ర గర్భం వరకు అంతా ఒక దారమే. మీ సైలెన్స్ నాకు అర్థమైంది. ఐ విల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. 1000 సంవత్సరాల క్రితమే ఇప్పుడున్న దానికన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫార్ అడ్వాన్స్డ్గా ఉండేదని నమ్మిన వాళ్లలో మిస్టర్ రావు ఒకడు. ఆది శబ్దం శంఖనాదం. వాళ్ళ నమ్మకాన్ని బలంగా చెప్పడానికే కాంచ్ అనే పేరుతో ఒక సీక్రెట్ సొసైటీని ఫామ్ చేసుకున్నారు. జనాలకి మంచి చేస్తే జనం కాదు కదా, మన పిల్లలు కూడా మన పేరు గుర్తుంచుకోరు. అదే ఆ పేరుని కోట్లుగా మారిస్తే తరతరాలు తలుచుకుంటారు. ఆ మాటకు ఆశపడిన ప్రముఖులందరూ స్వార్థానికి పని చేయాలనుకుంటే రావు ఒక్కడే దేశం కోసం ప్రాణాలకు తెగిద్దామనుకున్నాడు. ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్న స్వార్థానికి అందరూ బానిసలేనని ఆ రోజు రావుకు అర్థమైంది. తను తెగించకపోతే ప్రమాదాన్ని ఆపలేనని నిర్ణయించుకున్నాడు. తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిసిన వాళ్లను తప్పించి మొదటి క్లూ సంపాదించాడు. రాబోయే ప్రళయాలకి పరిహారాలు, వ్యాధులకి ఔషధాలు, విపత్తులకి పరిష్కారాలు నిక్షిప్తం చేస్తున్న ఆ కంకణాన్ని కనుక్కొని మానవాళికి రాబోతున్న ముప్పు నుంచి కాపాడదామనుకున్నాడు. సార్, అంత క్లో సంపాదించిన మా తాతయ్య కార్తీక్ని ఎందుకు అప్రోచ్ అయ్యాడు? అవును సార్. కార్తీక్ని అప్రోచ్ అయింది రావు కాదు, విధి. విధి వెతికేది అర్హత కలవాణ్ణి. కలి విపత్తు నుంచి రక్షించే పరిష్కార రూపం నీకొకటిస్తాను. అర్హుడు దీన్ని అవసర కాలంలో చేరుకుంటాడు. వెళ్ళు. పరిస్థితి చేజారిపోతుందని తెలిసినప్పుడు రావుకి ద్వారకలో కార్తికేయ కార్యసాధకుడిలా కనిపించాడు. యాంటిక్స్ అంటే మన చరిత్ర, మన వైభవం. అలా జరుగుతుందని తెలిస్తే దాన్ని ఆపడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. దేశ పునాదుల్ని కాపాడేవాడే ఈ యజ్ఞానికి ఆజ్యం పోయగలడని నమ్మాడు. సార్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీ అచీవ్మెంట్స్ ఏంటి? మీరు రాసిన పుస్తకాలేంటి? మీరు మాట్లాడే మాటలేంటి? అసలు శ్రీకృష్ణుడి వస్తువుల్లో మెడికల్ ఇన్స్క్రిప్షన్ ఉండవేంటి సార్? మీరు ఒక సైంటిస్ట్ సార్. మనకి కనిపించడం లేదు అంటే మన కన్ను చూడలేకపోతోందని అర్థం, లేదని కాదు. శ్రీకృష్ణుణ్ణి దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు. హీఈస్ బయోలాజికలీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఆన్ దిస్ ఎర్త్. ఆయన అపార మేధ, ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి. అతను చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం. గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురువెవరు? రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? చూపుతోనే మనసులోని మాట చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే
అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు? నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజెవరు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు? అన్కంట్రోలబుల్ ఆర్పిఎం తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనెటిక్ ఇంజనీర్ ఎవరు? అతనొక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, వాట్ నాట్. He's everything. His aura is eternal. He's more than God to me. I worship His excellence. సార్, దేవుణ్ణి పూజించడం కన్నా అర్థం చేసుకోవడం అవసరమని నాకు మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది సార్. ఇది నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే విషయం. అడ్వాన్స్ టెలిస్కోప్ టెక్నాలజీ. పూర్వం దీన్ని పర్వతాల మీద వాడేవారు. సప్తరిషి నక్షత్ర సమూహం, శ్రీకృష్ణ తపోస్థలం. శ్రీకృష్ణుడు తపోస్థలం అంటే చంద్రశీల పర్వతం. కార్తికేయ, ఈ కార్యానికి వైద్యుడైన శ్రీకృష్ణుడు ఎంచుకున్న మరో వైద్యుడు నువ్వే. ఈ ప్రయాణంలో ప్రకృతి అడుగడుగునా పరీక్ష పెడుతుంది. ఆ కార్యసాధకుడివి నువ్వేనా అని ప్రశ్నిస్తుంది. మానవాళిని కాపాడే మల్టిపుల్ టెక్నాలజీస్ అండ్ ఇన్ఫర్మేషన్ అతని కాలి కంకణంలో ఎన్క్రిప్ట్ చేయబడి ఉన్నాయి. దానికోసమే నీ ప్రయాణం. आप लोग आगे नहीं आ सकते। हाँ? दोनों तरफ से पुलिस वालों ने घेर लिया है। अपने हाथ ऊपर करके सरेंडर हो जाओ। मैं 10 लाख जीतता हूँ। अपने आप को पुलिस के हवाले कर दो। అల్లుడు, ఏంటి మన పరిస్థితి? కార్తిక్, మనం 4 సైడ్స్ నుండి లాక్ అయ్యాం. ఇంకా ఎస్కేప్ అవ్వలేము. నువ్వు ఆలోచించకరయ్యా. నువ్వు ఆలోచిస్తా అంటేనే భయం వేస్తుంది. అల్లుడు, లొంగిపోదాం అల్లుడు, తప్పదు. తప్పదు అనడానికి మనం తప్పేం చేయలేదు మావా. ధర్మో రక్షతి రక్షిత. ముగ్ధా, సీట్ బెల్ట్. సులేమాన్, గట్టిగా పట్టుకోండి. భయంలో మన రైట్ సైడ్ ఎంత మంచి రూట్ ఉందని గమనించలేదు జీ. ఇది రోడ్ కాదు జీ, రివర్. నదే, ఇది నదే. మనం నది మీద వెళ్తున్నావా? నదే 3 తాటి చెట్లంత లోతుంటది. కార్తిక్ జీ, అది యాక్చువల్ గా నాకు ఈత రాదు. ముగ్ధా గారు, ఈ చలికి ఈత వచ్చిన ఎంత దూరం ఇస్తారండి? 3 తాటి చెట్లు అంత లోతుందంట. మీరు తాటి మట్టంత ఉన్నారు.
కార్తిక్ జీ అది ఇదంతా మంచుతో గడ్డగట్టిన నది, థిన్ ఐస్. అలా అని చెప్పి మనం భయపడిన అవసరం లేదు. మన ట్రక్తో పాటు మనది మొత్తం 2400 kgs. మనం 40 km/h స్పీడ్ మెయింటైన్ చేస్తే మనకి ప్రమాదమే లేదు. కార్తిక్ జీ ఉరుగా అల్లుడి గారు ఏదో చెప్తానికి వినొచ్చుగా, డిస్టర్బ్ చేయకు, నోరు మూసుకో. ఏంటి అల్లుడు ఏమైంది? అదే అర్థం కావట్లేదు మావా. డీజిల్ అయిపోయింది జీ. ఇప్పుడు చెప్తావేంటి? ఇందాకే చెప్పొచ్చు. అన్నారు కదా చెప్దాం అనుకుంటేనే. కానీ ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చూపిస్తుంది కదా. ఒకసారి ఫుల్ కొట్టించక ముళ్ళు అక్కడ ఇరుక్కుపోయింది జీ. ఇప్పుడేంటి అల్లుడు పరిస్థితి? ఇది 10 సెకండ్ల కన్నా మన వేటి కూసి పేరు చేయలేదు. ఆ బండ మీదకి వెళ్ళిపోవాలి. రండి దిగండి. వద్దా? ముక్తా బ్యాగ్. ఓకేనా? ఓకే. సులేమాన్ 10 మంది కల, 15 ఏళ్ల కష్టం, 20 ఏళ్ల రీసెర్చ్ ఒక్కడు నాశనం చేశాడు. ప్రొఫెసర్ మొదలు పెట్టాడు, వీడు ముగించేలా ఉన్నాడు. ఆ డాక్టర్ జాతక బలం ఏంటి దేవేంద్ర శర్మ? కొండలు వేశాను, మృత్యు ఘడియలు ఆరంభమయ్యాయి. పోన్లే, బండితో పాటు గండం కూడా పోయింది. బండి నాది, గండం మీది. సులే చాలా పెద్ద ప్రమాదమే తప్పింది.